హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ మూవీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం పురాణి హవేలీ అనే ఒక ప్లేస్ మ్యూజియంకి వచ్చామన్నమాట. దాని నిజామ్స్ మ్యూజియం ఇది. సో లోపలికి వెళ్ళి టోటల్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేద్దాం. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేను ముందే చెప్పను. సో లోపలికి వెళ్ళే కొద్దీ లోపల మొత్తం అంతా చెప్తున్నమాట. అసలు పురాణి హవేలీలో ఏముంటాయి ఏంటి అని. సో మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఫస్ట్ బయట వ్యూ ఇలా ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ నుంచి లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత 100 రూపీస్ టికెట్ అండ్ 125 రూపీస్ ఫోటోగ్రఫీ అని చెప్పాడు అనమాట. నేను అనుకున్న ఫోటోగ్రఫీ వీడియో కూడా తీసుకొచ్చామనుకో నేను అనుకున్నాను. సో వీడియో తీయడం మొదలు పెట్టిన ఒక 2-3 క్లిప్స్ తీసాను. వెనక నుంచి వచ్చి ఇంకా భయ్యా అక్కడ వీడియోస్ అయితే అలవట్లేదు, ఓన్లీ ఫొటోస్ తీసుకొచ్చి మీకు నచ్చిన ఫొటోస్ తీసుకోండి అని చెప్పాడు అన్నమాట వాడు. సో ఇంకా అక్కడ నుంచి 3 క్లిప్స్ తీసాను. ఇంకా అక్కడ నుంచి మొత్తం అన్ని ఫొటోసే, వీడియో అయితే తీయలేదు. సో ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది, మొత్తం సిల్వర్ గోల్డ్ సో ఇవన్నీ ఉండడం వల్ల ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. సో అందుకనే నేను ఎందుకు వచ్చి రిస్క్ అనేసి ఇంక ఓన్లీ ఫొటోస్ తీసుకున్నా. ఫొటోస్ ఇంక మీకు మొత్తం అన్ని చూపిస్తాను. కానీ కంప్లీట్గా A to Z ఫొటోస్ అయితే తీసాను అన్నమాట నేను. పురాణి హవేలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల ఒక రాజభవనం. ఇది నిజాం యొక్క అధికార నివాసం. 1803-1829లో ఆయన తండ్రి అలీ ఖాన్ బహదూర్ అసఫ్జా నిర్మించారు. హైదరాబాద్ను పాలించిన రెండవ నిజాం మీర్ నిజాం అలీ ఖాన్ 1717లో మోమిన్ రాజవంశానికి చెందిన రుక్మాన్ దౌలా నుండి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన భవనం 1800 శతాబ్దపు యూరోపియన్ వాస్తుశిల్పానికి చిహ్నం ఇది. ఈ పురాణి హవేలీ యు ఆకారంలో కలిగి ఉంటుంది. అలీ ఖాన్ బహదూర్ అతని వారసుడు సికిందర్ జా ఇక్కడ కొంతకాలం నివసించి తరువాత చౌ మహల్లా ప్యాలెస్ కు మారారు. దీని కారణంగా ఈ భవనాలను పురాణి హవేలీ అని పిలుస్తుంటారన్నమాట. ఇది వచ్చి మనకి మొజంజాహి మార్కెట్. సో దీన్ని కూడా మొత్తం కంప్లీట్గా సిల్వర్తోనే తయారు చేశారు అన్నమాట దీన్ని. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది 25 kgs గోల్డ్ చైర్ అనమాట. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకండి, అది చూడండి అంతలా ఉంటుందంట. టోటల్లీ కలిపేసి ఎన్ని కేజీలు బంగారం ఉందో ఇక్కడ ఎవరికి తెలీదు. సో అంత బంగారం, అంత వెండి, చాలా అయితే చాలా ఉంది ఇక్కడ. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
ఇది వచ్చి టిఫిన్ బాక్స్. ఇది మొత్తం కూడా గోల్డ్తోనే తయారు చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్తో కలిపి. సో ఇది మనకి 2 కిలో గోల్డ్తో తయారు చేశారు అన్నమాట ఇది. సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి గోల్డ్ మొత్తం. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వస్తువులే 5 కిలో గోల్డ్, 5 కిలో సిల్వర్, 10 కిలో గోల్డ్, 25 కిలో చైర్. సో ఇలాంటివి చాలా చాలా కిలోస్తో తయారు చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా మీరైతే స్కిప్ చేయకండి, మొత్తం వీడియో అయితే చూడండి. పురాణి హవేలీలో మాత్రమే ఈ గోల్డ్, సిల్వర్ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. అప్పట్లో యూజ్ చేసిన రాజులు మొత్తం అన్నీ కూడా. జూబ్లీ హాల్ దీన్నేమో 5 కిలో గోల్డ్తో తయారు చేశారు అన్నమాట దీన్ని. ఇప్పుడు వచ్చి దాని మనం వెయిట్ చేసిన దీని గురించే. ఈ చైర్ వచ్చి మనకి 25 kgs గోల్డ్తో తయారు చేశారు అన్నమాట దీన్ని. A to Z మొత్తం కూడా, ఆ చెక్క కూడా ఏం యూజ్ చేయలేదు, మొత్తం కూడా గోల్డే. టోటల్లీ 25 kgs గోల్డ్ యూజ్ చేశారు అన్నమాట రాజు. అప్పట్లో రాజు దాని మీద కూర్చొని ఉండేవాడు ఆ 25 కిలో గోల్డ్ చైర్ మీద. ఆరవ మరియు 7వ నిజాములు ఈ ప్యాలెస్లోనే జన్మించారు. వారు కొంత జీవితం మొత్తం కూడా ఈ ప్యాలెస్లోనే గడిపేశారు అన్నమాట. 1987లో ఈ ప్యాలెస్ని, అంటే పురాణి హవేలీని ఒక స్కూల్గా మార్చేశారు. ఈ స్కూల్ నేమ్ వచ్చి ముఖర్రం. ఇది ఒక ప్రైవేట్ పాఠశాల అన్నమాట. ఈ దేశంలోని ఉత్తమ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో ఒకటిగా నిలిచిపోయింది ఈ స్కూల్. ఇవి వచ్చి కబోర్డ్స్. టోటల్గా కూడా ఇందులో రాజులు, రాణులు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, అంటే బట్టలు కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నారు అన్నమాట. అప్పట్లో ఇంత పెద్ద కబోర్డు. ఇది వరల్డ్ మొత్తంలో లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కబోర్డ్ ఇది. ఇది ఓన్లీ ఇండియాలోనే ఉంది, అది కూడా పురాణి హవేలీలోనే ఉందన్నమాట. ఇది ఇంత పెద్ద కబోర్డ్ ఇంకెక్కడ కూడా లేదు వరల్డ్ మొత్తంలో. ఇదైతే మొత్తం లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపలితో ఫొటోస్ ఓన్లీ అలౌడ్ ఉంది, వీడియో అలౌడ్ లేదు. సో మ్యాక్సిమం అంత కవర్ చేశాను. టోటల్లీ గోల్డ్, 25 kg గోల్డ్ చైర్స్ ఎంత బాగున్నాయంటే లోపల అంతా కూడా సూపర్ ఉన్నాయి మొత్తం అన్నీ. సో ఇది మొత్తం వెండి, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫొటోస్ అయితే తీసాను, క్లారిటీగా ఇస్తాను దీనికి నేను నెక్స్ట్. సో లోపలైతే చాలా బాగున్నాయి, మొత్తం గోల్డ్ అయితే చూసిన తర్వాత నాకైతే మర్చిపోయింది ఇంత గోల్డ్ ఇంత సిల్వర్ అయితే ఉందా అనేసి. సో మైండ్ బ్లాక్ అయిపోయింది నేనైతే. సో ఇదంతా ఒక సైడ్ అనమాట, ఒక పోర్షన్. సో ఇదంతా ఒక పోర్షన్ లెక్కన ఒక సైడ్ మొత్తం పెట్టారన్నమాట ఇది. సో ఇది వచ్చి మొత్తం బ్యాక్ సైడ్ కాలేజ్.
ఈ కాలేజ్ ఇప్పుడు ముకర్రం జా స్కూల్ మన ముకర్రం స్కూల్ సంథింగ్ ఏదో పెట్టారు అన్నమాట ఇక్కడ అది. సో టోటల్ ఇది బ్యాక్ సైడ్ అయితే స్కూల్ అయితే ఉంది. వన్ సైడ్ మొత్తం మ్యూజియం, ఓన్లీ గోల్డే, ఇంకేం ఉండదు. టోటల్ గోల్డ్, ఎన్నో కోట్లు ఉంటుంది భయ్యా ఇందులో. గోల్డ్ అయితే నాకు చూసినట్టు మతితో పోయింది. సో అంత గోల్డ్ అంత సిల్వర్ అయితే చూసి మైండ్ బ్లాక్ అయిపోయిన వాడు నేనైతే. సూపర్ అనిపించింది నాకైతే. ఈ పురాణి హవేలీ ఈ స్కూల్ అనమాట. ఇది మొత్తం కంప్లీట్గా దీన్ని స్కూల్గా మార్చేశారు కదా. సో ఈ స్కూల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదండి పురాణి హవేలీ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.